హలో అండి అందరికీ. రీసెంట్‌గా ఏపీ హైకోర్టు ఏదైతే ముంబై నటి జత్వానీ కేసులో కొన్ని కీలకమైన ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు ఈ కేసులో ఇప్పటికే కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద కేసు నమోదైంది. ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గానీ, అలాగే విశాల్ గున్ని గానీ, అలాగే క్రాంతి రాణే కానీ ఈ ముగ్గురు అధికారుల మీద కూడా కేసు అయితే ఏపీ ప్రభుత్వం నడుస్తుంది. ఏపీ ప్రభుత్వం పెట్టింది. ఏదైతే ఈ ముంబై నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా. ఇందులో భాగంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఆయన రిమాండ్ కూడా విధించింది కోర్టు. అయితే ఈ సందర్భంగా ఈ కేసులో ఎవరైతే క్రాంతి రాణా, అలాగే విశాల్ గున్ని, ఇంకా కొంతమంది అధికారులు ఎవరైతే కేసులు నమోదు కాబడిన అధికారులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా హైకోర్టుకు వెళ్ళారు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదు, మా మీద నమోదైన కేసును కొట్టివేయాలి అని చెప్పేసి వాళ్ళు హైకోర్టుకి అప్రోచ్గా అయ్యారు. అంటే ఈ కేసుని కొట్టివేయండి, క్వాష్ చేయండి అని చెప్పేసి హైకోర్టుకి అయితే వెళ్ళటమే జరిగింది. ఇందులో భాగంగా హైకోర్టు ఎవరైతే ఈ అధికారులకి ఒక ఊరటనిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు అంటే మే 30న ఏదో ఈ కేసుకు సంబంధించి క్వాష్ ఉంటుంది కదా, క్వాష్ జరిగిద్దా జరగదా అని చెప్పేసి తీర్పు ఇవ్వబోతుంది హైకోర్టు. అయితే ఈలోగా ఈ యొక్క అధికారులని ఏదైతే విశాల్ గున్ని గారిని కానీ, కాంతి రాణా కానీ ఇంకా కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అన్నట్లుగా హైకోర్టు అయితే పోలీసులకి, ఏపీ పోలీసులకి అయితే కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ కావడంతో పాటు విశాల్ గున్ని, అలాగే క్రాంతి రాణాకి ఒక మంచి ఊరట అయితే దక్కిందనమాట. ఏదేమైనా కానీ ప్రభుత్వం ఏదైతే ఐపీఎస్ని సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళ మీద కూడా ఇలా కేసులు పెట్టిస్తుందని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తూ ఉంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.